అండి అందరికీ నమస్తే. ఈరోజు లంచ్లో పాలక్ పన్నీర్ అండి చేసేసానమాట. పాలకూరని బాగా బాయిల్ చేసి తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించి పాలకూరని బాయిల్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ గ్రైండ్ చేసుకొని వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత వేసుకొని కొద్దిగా గరం మసాలా ఉప్పు వేసి కారం వేయాల్సిన అవసరం లేదు. ఇక పన్నీర్ చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాను. చూడండి, ఇది పన్నీర్ రెడీ అయిపోయింది. పాలక్ పన్నీరు. తర్వాత వచ్చింది ఇది చిక్కుడుకాయ వేపురండి. చిక్కుడుకాయలు వేయించి ఉడకపెట్టిన తర్వాత పక్కన కాకరకాయలు వేయిస్తున్నాను. ఇది కాకరకాయలు వేయించి ఉప్పు కారం చల్లేస్తానండి. మిరియాల పొడిని కొద్దిగా ఉప్పు కారం చల్లేస్తే సరిపోతుంది అన్నమాట. అది ఇష్టంగా తింటారు. ఇది వచ్చి చిక్కుడుకాయలు అండి. చిక్కుడుకాయలు ముందు ముక్కలుగా కోసుకొని ఉడకపెట్టి తర్వాత నీళ్ళు సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. వేసేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపు దినుసులు అన్నమాట, తాలింపు దినుసులు ఉంటాయి కదా, శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అవి వేసి వేయించి ఉల్లిపాయలు వేసి వేయించాక ఈ మన ఉడకపెట్టిన చిక్కుడుకాయలని వేసి ఒక చిన్న ఆలు ముక్క వేసుకున్నానండి. ఇందులో బాగుంటుందని టేస్టీగా ఉంటుందని వేసుకున్నాను అనమాట. ఆలు ముక్క వేసుకున్నాను. ఇప్పుడు అయిపోయిందండి. ఇది కొద్దిగా చిలువల్లో ఎల్లుల్లిపాయలు దంచి కొబ్బరి పొడి చల్లేసుకున్నాను అనమాట. అయిపోయిందండి. ఇది ఆఫ్ చేసేస్తున్నాను. ఇది వచ్చింది, ఇది కూడా అయిపోయిందండి, వేగిపోయింది. ఇప్పుడు ఇలా తీసేస్తాను అనమాట. ఇది కూడా ఆఫ్ చేసేస్తాను. అయిపోయింది. ఇలా వేయిస్తే చేదుగా అంతా పోతుందండి. కానీ కాకర వేయించకూడదు, అలాగే తినాలి. కాకపోతే అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటానండి. స్టూడియోస్ మళ్ళీ లంచ్ అండి. హలో అండి, అందరికీ నమస్తే. ఈ లంచ్ ఈరోజు చూడండి, ఇది చిక్కుడుకాయ వేపుడు, కాకరకాయ వేపుడు, ఇదే అనమాట. పాలక్ పన్నీరు, బొప్పాయి, అన్నము, పెరుగు. చూడండి, ఈరోజు మా లంచ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.